వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు బైకర్స్ క్లబ్. నాగ్పూర్ రీచ్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 3:30 అయిపోయింది. సో ఇంకా అసలు చలి అయితే చితక్కొట్టేస్తుంది. చాలా సంవత్సరాల నుంచి రైడ్ చేస్తున్నాను కానీ ఇలాంటి చలి ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు నేనైతే. సో ఫుల్గా ఆకలేస్తుందని చెప్పి ఫుడ్ అయితే ఎదగడం మొదలుపెట్టాం. ఫుడ్ అయితే పెద్దగా ఏం దొరకలేదు కానీ ప్రస్తుతానికైతే ఈ మ్యాగీతో సరిపెట్టేసుకోవాల్సిందే. మ్యాగీ అండ్ పోహా ఈ రెండే దొరికాను మాకైతే. సో ఏ టైంలో ఏ ఫుడ్ అయినా తిని అడ్జస్ట్ అవ్వడం ట్రావెలింగ్లో మెయిన్ కీ పాయింట్ మనకి. సో ప్రజెంట్ అయితే మేము వీటితో అడ్జస్ట్ చేసుకున్నాము. రాత్రంతా జాగారం చేసాం, ఫిక్స్ అయ్యాము రూమ్ తీసుకుంటే ఇంకా అసలుకి లేట్ అయిపోద్దని. సో అలాగే బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయేసి ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే చూస్ చేసుకొని వెళ్ళాము. అక్కడైతే మంచి ఇడ్లీ అయితే దొరికింది. సో ఫుల్గా తినేసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోవాలైతే ఫిక్స్ అయ్యాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది, కూల్ అట్మాస్ఫియర్. అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా లో ఉంది. కొద్దిసేపు లోపల ఉంటే రిలాక్స్ అవుతామని చాలాసేపు లోపలే స్పెండ్ చేసాము. తిని బయటకు వచ్చేగానే పెద్ద ఆయన ఉన్నాడు ఎదురుగ్గా మాకు. సో ఆ పెద్ద ఆయన అయితే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాడు. సో అతనికి ఒక 100 రూపీస్ ఇచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలని ప్లాన్ చేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో వెంటనే అన్నీ సెట్ చేసుకొని ప్రతిసారి నాకు వచ్చే తలనొప్పి ఏంటంటే ఇది ఓపెన్ చేసి దానికి ఛార్జర్లు ఫిట్ చేయడానికి ఒక అరగంట సరిపోద్ది నాకు. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది, బట్ ఇది డర్ట్ బైక్ కదా. సో అందుకని కొంచెం సేఫ్టీ ఇంపార్టెంట్ ఫోన్కి అని చెప్పేసి ఇది ఫాలో అవుతున్నాను. మామూలుగా అయితే పీక్ డిజైన్ సింపుల్గా మొబైల్ అటాచ్మెంట్ ఉంటుంది అనమాట, అది యూజ్ చేస్తాను రెగ్యులర్గా. సర్లే ఇంకా స్టార్ట్ అవుదాం అనుకునే టైం మా వాడు నా దగ్గర చిన్నగా వచ్చి చిన్న జోక్ లాగా చెప్పాడు, నా బైక్ హెవీగా ఉంది అండ్ ఆల్సో ఫ్రీగా మూవ్ అవడం లేదండి. ఉన్నాయి కదా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో 20,000 ఖర్చు పెట్టి చేయించామంటే లేదు, ఎందుకో హెవీ అనిపిస్తుంది, బ్రేక్ కొట్టినా కానీ సరిగ్గా అవ్వటం లేదు, చాలా హార్డ్గా ఉందని చెప్పాడు. సరే ఇంకా గూగుల్లో వెతుక్కొని ఒక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే చూసాము. అంటే లైక్ లోకల్ మెకానిక్ అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషలిస్ట్. అతని దగ్గరికి వెళ్ళినాక అతను చెప్పిన రీజన్స్ అంటే నాకైతే మెంటల్ వచ్చేసింది. ఎందుకనంటారా, బ్రేక్స్ వెనకాల బ్రేక్ లిక్విడ్ చేంజ్ చేయలేదు, సో అందుకని అది హార్డ్ అయిపోయింది. అండ్ ఆల్సో షోరూమ్ వాళ్ళు చెక్ చేయలేరా అని క్వశ్చన్ చేశాడు. రియల్గా అసలుకి రాయల్ ఎన్ఫీల్డ్ వర్తో లేకపోతే అన్వర్తో ఎప్పుడూ అర్థం కాదు. డిజైన్స్ ఇస్తున్నారు, సర్వీస్ కూడా అలాగే ఇవ్వాలి కదా. సో అతనైతే ఆ బ్రేక్ని చేంజ్ చేయడానికి చూశాడు. అండ్ ఇంజిన్ ఆయిల్ అయితే చేంజే చేయలేదని సింపుల్గా చెప్పేశాడు. మాకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడానికి మొత్తం డబ్బులు తీసుకున్నారు, దాంట్లో బిల్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఈ బ్రేక్ అయితే కంప్లీట్గా ఎన్నో ఇయర్స్ నుంచి కూడా మార్చలేదు, కొన్నప్పటి నుంచి అని సింపుల్గా చెప్పేశాడు. అండ్ ఇవన్నీ చేయించేటప్పుడు మాకు నిజంగా పిచ్చి వచ్చేసింది. ఎందుకంటే మా టార్గెట్ నెక్స్ట్ డే కల్లా నేపాల్ బార్డర్లో ఉండాలని, బట్ అయ్యేటట్లేదు. అండ్ ఆల్సో చైన్ సౌండ్ వస్తుంది అని కూడా మా వాడు కంప్లైంట్ ఇచ్చాడంట, కానీ అప్పుడు చెక్ చేయలేదు. ఇది చేంజ్ చేసినాక కొంచెం ఫ్రీగా ఉంది ఇప్పుడు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే చూసుకోవాలి, ఇంకా లోకల్ మెకానిక్ ఉన్నంత నాలెడ్జ్ కూడా వీళ్ళకి లేదా షోరూమ్లో అనేసి, లేకపోతే వీళ్ళనే హైర్ చేసుకోండి హైయెస్ట్ శాలరీస్ పే చేసి. అన్వర్తి పీపుల్ని పెట్టుకొని మీ బ్రాండ్ వాల్యూని తగ్గించుకుంటున్నారు. అసలు నిజంగా ఈ మెకానిక్ ఉన్న నాలెడ్జ్ మెకానిక్స్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే అస్సలు లేదు నా ఒపీనియన్ అయితే. అటు చేయరు మధ్యాహ్నం 2:20 అయిపోయింది టైం. ఏం చేద్దాం, ఇంకా తప్పదు కదా, బైక్ రిస్క్లో పెట్టుకొని వెళ్తే ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. సరే అని చెప్పి వెయిట్ చేస్తుంటే నాకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ వచ్చింది ఆడికి. వావ్, సీరియస్లీ అతని ప్యాషన్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకో తెలుసా, కంప్లీట్ మాడిఫై చేశాడు అతను వేసుకోండి బట్టలకి ఇతనికి సంబంధం లేదు. దట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ బైక్స్ బై బాయ్స్. అబ్బాయిలకి ఎంత లవ్ ఇన్ బైక్ ఉంటుందో వాళ్ళ బైక్స్ చూస్తే చెప్పేయచ్చు. సో నా బైక్ కూడా చైన్ కొంచెం టైట్ చేయించాను అండ్ చైన్స్ పాకెట్ క్లీన్ చేయించాను. దిస్ మెకానిక్స్ ఆర్ వర్త్ యాక్చువల్లీ. సో అతని షాప్ అయితే ఇదే. అండ్ వాళ్ళు కూడా మా బైక్స్ పెట్టుకొని ఒక పిక్ తీసుకుంటున్నారు. సరే బ్రదర్ అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్, మీరు ఈ ప్రాబ్లం చాలా తొందరగా షార్ట్అవుట్ చేసినందుకు. అండ్ నాగ్పూర్కి ఏమైనా వచ్చినప్పుడు ప్రాబ్లం అయినప్పుడు ఇక్కడికి రండి. వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయేసి టువర్డ్స్ బార్డర్కి అయితే ప్లాన్ చేసాము. మేమైతే ఫిక్స్ అయ్యాము ఇంకెక్కడ ఆగకూడదని. సో ఘాట్ రోడ్ అయితే చాలా చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ ఒక యూనిక్ ఫీల్ తీసుకొస్తుంది. ఎవ్రీ టైం నేను విజిట్ చేసినప్పుడు కల్లా కొంచెంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది ఈ రోడ్స్లో. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తుంటారు చాలాసార్లు. సో ఎవరైనా వచ్చి ఉంటే ఇటు సైడ్ కామెంట్ చేయండి. వ్లాగ్స్ కొంచెం లేట్గా అప్లోడ్ చేయొచ్చు బికాజ్
డ్రైవింగ్ నేనే చేస్తున్నాను అండ్ ఫుటేజ్ నేనే రికార్డ్ చేస్తున్నాను అండ్ ఎడిటింగ్ అంటారా, అది కూడా నేనే చేస్తున్నాను. నాకు ఎడిటింగ్ సరిగ్గా రాదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. కొంచెంగా నేర్చుకుంటూ నా ఓన్గా నేను దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను నా స్కిల్ని. సో ఏమైనా లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. యాజ్ సూన్ యాజ్ ఐ లెర్న్ ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ ఘాట్ రోడ్లు వెళ్ళేటప్పుడు మెయిన్గా ఒక్కటి మైండ్లో పెట్టుకోవాలి, లైక్ హైయెస్ట్ గేర్లో వెళ్ళకూడదు. అది మన క్లచ్ ప్లేట్స్ని అండ్ ఆల్సో మన ఇంజన్ని డ్యామేజ్ చేస్తుంది. సో లో గేర్స్లో చూసుకుంటూ చిన్నగా అండ్ ఆపోజిట్లో కానీ సైడ్లో కానీ వచ్చే వెహికల్స్ని చూసుకోవాలి. ఎందుకంటే హెవీ వెహికల్స్ పైకి వెళ్ళేటప్పటికి కొంచెం స్లో అవుతుంటాయి బికాస్ ఆఫ్ దేర్ వెయిట్. సో వాటిని కూడా చూసుకుంటూ వెళ్ళాలి మనము. కమింగ్ టు ద బైక్ పర్ఫార్మెన్స్, బైక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను, నేను డ్రైవ్ చేసే కొద్దీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానని. సో యాక్చువల్గా అయితే ఇది స్ట్రీట్ లీగల్ డర్ట్ బైక్ అనుకోవచ్చు. చాలా బాగుంది రోడ్ పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, దీని బ్రేకింగ్ సిస్టమ్ అయితే సూపర్. బ్రేక్స్ ఎక్సలెంట్గా వర్క్ అవుతున్నాయి అండ్ ఆల్సో గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో నేను దీనికైతే హ్యాండిల్ రేజర్స్ యూస్ చేశాను, దానివల్ల ఇంకొంచెం మోర్ కంఫర్ట్ యాడ్ అయింది. అండ్ అదురుతుందా అంటే, సో మనకి ఇది డర్ట్ బైక్ కాబట్టి కొంచెం అదురుతుంది, బట్ యూ కెన్ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్. చాలా బాగుంటుంది, మీకు ఆ రైడింగ్ ఎక్స్పీరియన్సే యూనిక్గా ఉంటుంది రెగ్యులర్ బైక్ అడ్వెంచర్ బైక్స్కి దీనికి. లొకేషన్ చూస్తే కేజీఎఫ్లో ఆ రాకీ బాయ్ మూవీలో ఉన్నట్టుంది కదా, చాలా బాగుంది. చుట్టూ కొండలు, బ్లూ స్కై, ప్లెయిన్ రోడ్స్, అటు ఇటు కర్వ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో కూర్చొని ఒక సినిమా చూస్తూ టైం స్పెండ్ చేసేదానికంటే బయటకు వచ్చి రియల్ లైఫ్ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ కిక్కే వేరు అసలుకి. ఇది చాలాసార్లు చెప్పాను, బట్ కొంతమందికి టైం ఉంటుంది, కొంతమందికి టైం ఉండకపోవచ్చు. బట్ కనీసం సంవత్సరానికి ఒక్కసారి నీకంటూ టైం ఇచ్చుకొని ఒక్కసారి బయటకు వచ్చి చూడు, నీకు రియల్ లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అండ్ గైజ్, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఇదే మన టైం. ఒక ఏజ్ వచ్చినాక ట్రావెలింగ్ చేయలేమని చాలాసార్లు చెప్పాను. సో యూ షుడ్ ఆల్సో ట్రై బిట్వీన్ ద ఏజ్ యూ హ్యావ్. చూడడానికి కొంచెం ఎండగా ఉంది, కానీ సాయంత్రం అయ్యే కొద్దీ చలి మామూలుగా లేదు. ఆల్మోస్ట్ చెప్పాలంటే మా వల్ల అయితే కావడం లేదు. చాలా రైడ్స్ చేసాం, కానీ కొంచెం ఈసారి ఎందుకో చలి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ చిన్నగా చీకటి అయితే అవడం మొదలుపెట్టింది. నా మిర్రర్ చాలా ప్రాబ్లం చేస్తుంది నాకు. ఈ బైక్లో ఇది ఒక డిఫెక్ట్ అనుకోవచ్చు. ఈ మిర్రర్స్ చాలా ప్రాబ్లం ఉన్నాయి, ప్రతిసారి లూజ్ అయిపోతున్నాయి. సర్లే పక్కన ఆపుకొని డాబా దగ్గరికి వెళ్ళాము టీ తాగుదామని. బట్ ఆ డాబా వాళ్ళు వచ్చేసి మా దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి అనేసరికి సరే ఫుడ్ తిందామని చెప్పేసి కూర్చున్నాము. మా వాడైతే ఫుల్ వెక్స్ అయిపోయాడు అసలుకి ఇంకా. సో డాబాలో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. చాలా బాగుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇలా నవార్ మంచాల మీద కూర్చొని చెక్కలు వేసుకొని తినడము. అండ్ ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదేదో సేవ్ కర్రీ అంట, చాలాసార్లు తిన్నాం, బాగుంటుంది. మనోడైతే పన్నీర్ కర్రీ చేసుకున్నాడు ఆర్డర్. ఈ రోటీస్, ఈ సేవ్ కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ కానీ వస్తే ట్రై చేయండి. నాగ్పూర్లో అయితే ఇంక చెప్పలేదు, నాగ్పూర్ దాటిన తర్వాత అంతా ఇదే ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. రోటీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా. అండ్ ఈ సేవ్ కర్రీ అయితే నా ఫేవరెట్ ఎప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నైస్. ఈవినింగ్ అయిపోయింది గైస్, చలి అయితే మామూలుగా లేదు. లిటరల్గా చిన్నగా ఫాగ్ అయితే ఎక్కువైపోతుంది. సో కెమెరాలో అయితే అంత కనపడడం లేదు, కానీ ఫాగ్ ఉంది లైట్గా. ట్రావెలింగ్ చేసేటప్పుడు మనల్ని మెయిన్ లేజీ చేసేది ఏంద్రా అంటే ఫాగ్ అండ్ కోల్డ్. ఈ రెండు మనల్ని మామూలుగా టార్చర్ పెట్టవు. ఎన్ని థర్మల్స్ వేసుకున్నా కొన్నిసార్లు ఏంటంటే ఈ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వలేము. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ జర్నీ. మేమైతే ఖచ్చితంగా బోర్డర్కి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాము. చూద్దాం ఎంతవరకు వెళ్తామో ఏందో. లైట్సే లేవు అసలు హైవే మీద. గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాలి. మరీ అన్ని దగ్గరలు కాకపోయినా కొంచెం ప్లేసెస్ వరకు లైట్స్ పెడితే చాలా బాగుంటుంది. అందులో ఫాగ్ ల్యాంప్స్ యూస్ చేసుకోకూడదని ఒక రూల్ పెట్టారు. బట్ రోడ్డు కనిపించాలి కదా కొంచెమైనా బాస్. అండ్ మా వాడైతే జమ్మని వెళ్తున్నాడు. ఏరా అంత ఫాస్ట్ వెళ్తున్నావు అంటే, చలి వల్ల తొందరగా వెళ్ళిపోతున్నాను, ఎక్కడైనా ఆగితే మళ్ళీ చలి పడుతుంది అంటున్నాడు. సరే ఓకే, నాన్ స్టాప్ డ్రైవ్ చేద్దాం, చూద్దాం ఎంత దూరం వెళ్తామో.
చెప్పే కదా చలి పుడుతుందని. మా వాడికి మంట ఆడ కనిపిస్తే ఆడ ఆగిపోయేది, వాళ్ళతో పాటు కూర్చుండిపోతాడు. పదరా వెళ్దామంటే ఇంక అస్సలు కాగడు. ఇంకా మంట ఆరే వరకు ఆడే కూర్చుంటాడు. ఆల్మోస్ట్ ఇప్పటికి 2 అవర్స్ అయింది ఈడ కూర్చొని మేము. టెంపరేచర్ అనేది మాత్రం అస్సలు కొంచెం కూడా పెరగలేదు. కొంచెం కొంచెంగా డౌన్ అయిపోతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ అసలుకి నోస్ కూడా బ్లాక్ అయిపోయింది. నా వల్ల అయితే అసలు కాలేదు. నోట్లో నుంచి మంచి వస్తుందో లేకపోతే ఇంకేమైనా వస్తుందో కూడా అర్థం కాలేదు. చూద్దాం ఇంకా నైట్ అంతా ఇలాగా టైం స్పెండ్ చేసి ఏమైనా స్టార్ట్ అవ్వగలుగుతామో లేదో అని. ఇలా చేతులు పెట్టి వెచ్చగా ఉంటే ఎంత బాగుందో అసలు ఆ ఎక్స్పీరియన్స్. బట్ ఆ ప్లాస్టిక్ పొగకి ఊపిరి కూడా ఆగకుండా పోతుంది. మా వాడైతే వణికిపోతున్నాడు. ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి 8 ఉంది. అరే మనం ఇండియాలోనే ఉన్నావా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నావా అనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ప్రజెంట్ అయితే మనం ప్రయాగ్రాజ్లో ఉన్నాం. ఎట్లా ఒకటి ప్రయాగ్రాజ్ వరకు అయితే వచ్చేసాము. చూద్దాం ఈరోజు ఇంకా కవర్ చేయగలుగుతామా లేకపోతే ఆగిపోతామా. ఆగిపోతే మాత్రం ఇంకా బిస్కెటే. ఎందుకనంటారా, మాకు టైం చాలా తక్కువ ఉంది. 15 డేస్ ట్రిప్ ఇది. సో 15 డేస్లో మేము వెళ్ళి కొన్ని డేస్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ రావాలి. చలి అయితే మాత్రం అదరగొడుతుంది. చూద్దాం ఏమవుతుందో. రెస్ట్ తీసుకొని కొద్దిసేపు తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. అసలుకి మంచు అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ బైక్స్ కూడా తోలుతుంటే హ్యాండ్ని అస్సలకి ఫీల్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే నాకు గ్లౌజెస్ వేసుకుని అలవాట్లేదు ఫస్ట్ నుంచి. గ్లౌజెస్ ఎందుకు వేసుకోలేదు, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అంటే సీరియస్గా అస్సలకి నా వల్ల కాదు డ్రైవింగ్ గ్లౌజెస్ వేసుకొని. ఎందుకంటే నాకు స్వెటింగ్ ఎక్కువ అవుతుంది అనమాట హ్యాండ్స్కి. బట్ బర్క్ బస్టర్స్ వాటి వల్ల మనకి ఎప్పుడైనా కానీ సేఫ్టీ ఉంటుంది. సో సేఫ్టీ కన్సర్న్తోనే నేను డ్రైవ్ చేస్తున్నాను. అండ్ గైజ్, మీరైతే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా థర్మల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మెయింటైన్ చేయండి. ఎప్పటికెప్పుడు వాటర్ తాగుతూ ఉండండి. ఎందుకంటే హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే డీహైడ్రేట్ అయిపోయేసి మనకు తెలియకుండానే హెడేక్, కొంచెం అనీజినెస్ వస్తుంది. సో మీరైతే థర్మల్స్ అండ్ వాటర్ మెయింటైన్ చేయండి. ఎంత కోల్డ్గా ఉన్నా కానీ వాటర్ మాత్రం కొంచెం తాగండి. అండ్ బయట నైట్ టైంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రీ ప్లాన్డ్గా ఉండండి. ఎక్కడ ఆగాలి అని ముందరే. లేదు అంటే ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ దొరకవు. మెయిన్ అదొక మైనస్. చిన్నగా మంచు కూడా పెరిగిపోయింది. ఫాగ్ ల్యాంప్స్ వేసినా కానీ ఏం కనపడడం లేదు. అది ఆపోజిట్లో వస్తుందా లేకపోతే మన మీదకి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ సగం దూరం నుంచి 1 వేలో ఉన్నాము. ఇంకొక 20-30 కిలోమీటర్స్ వరకు కూడా 1 వే ఉండేటట్టుంది. మా వాడికైతే అసలు ఏం కనపడడం లేదు అంటున్నాడు. ఇంటర్కామ్లో మాట్లాడుకుంటా ప్లస్ కాల్స్ చేసుకుంటా ఉన్నాం సిగ్నల్ కట్ అయినప్పుడు. చూద్దాం ఎలా ఉందో సిచ్యువేషన్. ప్రయాగ్రాజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. అండ్ కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి ఏమైనా హోటల్స్ దొరికితే స్టాప్ అవుదాం. ఒక 1 అవర్ 2 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవగానే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. బట్ ఒక్క దగ్గర కూడా అయితే హోటల్స్ అయితే కనపడడం లేదు మాకు. ఎక్కడైనా ఆగుదామంటే అందులో తెలియని ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ ఆగితే ఇంకా రిస్క్ ఉంటుంది కొంచెమైనా మనకి. సేఫ్టీ అని అంటే ఇంకా బైక్స్ బయట పెట్టాల్సి వస్తుంది. చిన్న హోటల్స్లో మన ఫాగ్ ల్యాంప్స్ అవన్నీ ఉంటాయి కదా, యాక్సెసరీస్ అవన్నీ. అందులో లగేజ్ ఊరికొస్తే ఇప్పలేము. ఎందుకంటే అవి ఇప్పి పెట్టాలంటే అదొక పెద్ద హెడేక్. సో ఇంకా తప్పదు, మనం మంచి హోటల్ దొరికితే ఆగుతాం, లేకపోతే కంటిన్యూ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం మేము. చూద్దాం ఎంత దూరం వెళ్తాం ఇప్పుడు. ఇంకా చిన్నగా మంచి బీభత్సం సృష్టిస్తుంది. అసలు మామూలుగా లేదు. మామూలుగా లేదు అంటే మామూలుగా కాదు. ఎదురుగుండేది ఒక్కడు కూడా కనపడడం లేదు. కెమెరాలో కొంచెమైనా కనపడుతుంది లో లైట్ పర్ఫార్మెన్స్ వల్ల. నాకైతే అసలు ఏం కనపడడం లేదు. మా వాడు వెనకాల నుంచి పక్కన ఆపేద్దాం అంటున్నాడు. ఎందుకంటే అసలు చలి కూడా బీభత్సంగా అయిపోయింది. హెల్మెట్ అయితే ఫుల్ ఫాగ్ అయిపోయింది. అప్పటికి మేము యాంటీ ఫాగ్ స్ప్రే కొట్టాము, ప్లస్ పిన్ లాక్ సిస్టమ్ ఉంది హెల్మెట్కి. అయినా కానీ అది అసలు ఆపడం లేదు. చూద్దాం అసలుకి ఇంకా ఎంత దూరం వెళ్ళగలుగుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నియర్ బై పెట్రోల్ బంక్స్ కూడా అసలు కనపడడం లేదు. నా బైక్లో పెట్రోల్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఎందుకంటే నా దాంట్లో ఫ్యూయల్ కెపాసిటీ చాలా తక్కువ, 9 లీటర్స్ ఇచ్చాడు. దానికి తగ్గట్టు అది అసలుకి 18 ఇస్తుందో 20 ఇస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఇది ఆల్మోస్ట్ రిజర్వ్లోకి వచ్చినాక ఒక ఫ్యూయల్ ఇండికేటర్ చూపిస్తుంది, ఒకసారి ఆగిపోద్ది. ఇది కూడా ఒక చిన్న డిఫెక్ట్ అనుకోవచ్చు. సర్లే, ఒక దగ్గర నుంచి షార్ట్కట్ తీసుకుందామని వెళ్ళే లోపల డోల తెరిపింది. ఏందో ఆఫ్ రోడింగ్ వచ్చేసింది సడన్గా. ఎక్కడికి వెళ్తున్నామో కూడా అర్థం కాలేదు. ఈ జీపీఎస్ మమ్మల్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. సర్లే చూద్దాం అనుకుని ముందరికి వెళ్ళి చూస్తే అసలుకి అర్థమే కాలేదు. బట్ స్టిల్ మేము ఆ హైవే మీదకి ఎక్కడ కనెక్ట్ అవుతుందని జీపీఎస్లో చూసుకుంటూ వెళ్ళిపోయాము. బట్ జీపీఎస్నే కాదు, లోకల్ పీపుల్ని కూడా అడుగుతూ వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ జీపీఎస్ని నమ్ముకొని వెళ్తే మాత్రం ఒకసారి బిస్కెట్ చేస్తుంది. ఎక్కడ తీసుకెళ్తే వదులుతుందో కూడా మనకు తెలియదు. ఇంకా ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ది.
స్టిల్ మనం నేపాల్కి వెళ్ళినాక ఇంకా ఎక్కువ టెస్ట్ చేద్దాము ఎలా ఉందో ఆఫ్ రోడింగ్ అదంతా. అండ్ ప్రెజెంట్ అయితే నేను స్ట్రీట్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేస్తున్నాను. చాలా బాగుంది కంఫర్ట్గా. బట్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినాక మనం ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టుకొని ఏబిఎస్ ఆఫ్ చేసుకొని ట్రై చేద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందని. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. ఎందురా టెస్టింగ్ అయితే చేస్తున్నాము, రోడ్ అయితే రావడం లేదని చూస్తూ ఉన్నాము, పొలాల మధ్యలోంచి వెళ్ళిపోతున్నాము, ఎట్ట వెళ్తున్నాము కూడా తెలియడం లేదు. జీపీఎస్ అయితే అట్టు వెళ్తే హైవే చూపిస్తుంది. చూద్దాం హైవే వస్తుందో లేదో, లేకపోతే ఇలాగే ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో. ఒకసారి జీపీఎస్ తీసుకెళ్ళి సగం దూరంలో మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే చాలా కష్టము. ఇంకొంచెం ముందరికి వెళ్తే హైవే కనెక్ట్ అవుతుంది. హైవే కనెక్ట్ అయినాక ట్రై చేద్దాం ఎంత దూరం వెళ్తామో. ఒక్కడు కూడా కనిపిస్తే ఒట్టు, చీకట్లో ఏం అర్థం కావడం లేదు. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నారు ఎవరు, మా వాడు అడుగుతాడు నాకు తెలిసి. అడుగుతున్నాడు ఎక్కడికి ఏ రోడ్ కనెక్ట్ అవుతుందని. సో ఓకే, అతనైతే చెప్తున్నాడు అక్కడ వెళ్ళమని. అమ్మయ్య, హైవే ఎక్కేసాం ఫైనల్గా. ఇది హైవే కాదు, హైవే లాంటిదే, బట్ ఇలాగే ఉంటుంది మోస్ట్లీ రోడ్స్ అన్నీ. బట్ ఓకే రే బాబా, ఆఫ్ రైడింగ్ అంటే ఇది మేలు. మొత్తం దుమ్ము అంతా మొహానికి అంటుకుపోయింది. బట్ స్టిల్ కొంచెం ఫాగ్ అయితే తగ్గింది, కోల్డ్ అయితే అలాగే ఉంది. ఫ్యూయల్ పట్టించుకున్నాను, మళ్ళీ స్టార్ట్ అయ్యాను. చూద్దాం ఎంతవరకు వెళ్తాము. అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు నేనైతే సాంగ్స్ పెట్టుకోను, ఎందుకంటే నాకు నిద్ర వచ్చేస్తుంది సాంగ్స్ వింటే. అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్లో నేను ఎక్కడి వరకు రీచ్ అయ్యాను అనేది చూపిస్తాను. బాయ్.